దేవుని మహాకృపను బట్టి మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క పనులన్నిటిలో కూడా తన యొక్క కృపా కాపుదలు మనకి తోడుగా వచ్చి క్షేమంగా మనల్ని మళ్ళీ ఆయన సన్నిధానంలో నిలబెట్టిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, మన దగ్గర ఉన్న బైబిల్ తెలిసి కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని మాటలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. చాలాసార్లు మనం చదువుకున్నాం, మనకు బాగా పరిచయమైన మాట. అపోస్తలుడైన పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నటువంటి మాట. ఈ మాటలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. దేవుడిచ్చిన దేహం, ఈ దేహము దేవుని ఆలయము. ఇది మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనమందరము కూడా దేవుని సొత్తుగా మనం బ్రతకాలి. ఆయన యొక్క విలువ పెట్టి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో మనలందరినీ ఆయన కొన్నాడు అని మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఈ దేహాన్ని దేవుడు ఇవ్వలేదు, ఈ జీవితాన్ని కూడా మనకి ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. దేవుడిచ్చినటువంటి దేహము ఏదైతే ఉందో, ఈ దేహం కోసం దేవుడు పడిన కష్టం చాలా చాలా ఎక్కువ. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత ఇష్టపడి మనం చేసుకున్నాడో, మనం కూడా ఆ విధంగానే దేవునికి ఇష్టకరంగా మనము జీవించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఒకవేళ ఆ విధంగా మనం బ్రతకలేదనుకోండి, నీ దేహముతో జరిగించిన ఏ పనైనా కూడా, నీ దేహముతో జరిగించిన ఏ పనైనా కూడా నిన్ను ఒకానొక దినమందు లెక్క, దేవుని ముందు లెక్క అప్ప చెప్పవలసిన అవసరం ఉంది అంట. నువ్వు దేహముతో ఏ పని చేసినా, నువ్వు దేవునికి ఇష్టమైన పని చేసావా, దేవునికి నష్టాన్ని కలిగించి పని చేసావా, నువ్వు చేసిన పనిని బట్టి దేవుని న్యాయపు పీఠం ఎదుట నిలబడాలి. నిలబడవలసినటువంటి రోజు ఒకటి ఉంది. ఆ రోజున మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని బ్రతికించుకోవడానికి ఆయన కలుగు చేసిన ఈ సృష్టిని అనుభవించిన మనము ఆయనకి లెక్క అప్పగించవలసిన బాధ్యత కూడా మనపై ఆయన పెట్టాడు. ఇది మాత్రం మర్చిపోయి బ్రతికితే మాత్రం చాలా భయంకరమైనటువంటి తీవ్రమైన పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి దేవుడు అంటే, దేవుని సన్నిధానం అంటే, దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యమో, అంత నిర్లక్ష్యం అండి, అంత అశ్రద్ధ, అంత నిర్లక్ష్యము, ఇంత అశ్రద్ధ లోకములో ఏ విషయాల్లో ఉండదు.
దేవుని విషయంలోనే మనము చాలా శ్రద్ధతో భయము లేని భయంకరమైనటువంటి మూర్ఖత్వంతో బ్రతకటం అనేది మనము సమాజంలో చూస్తున్నాం. మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట నిలబడవలసిన అవసరం ఒక దినం ఉందని చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలని మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళని మర్చిపోకూడదు. నన్ను ఎవడు అడిగేది అనుకుంటున్నారేమో. ఈ లోకంలో నీవు బ్రతుకున్నంత కాలం నిన్ను అడిగేవాడు ఎవడో లేడు. నువ్వు సచ్చిన తర్వాత నీ ఆత్మను దేవుడు అడుగుతాడు. ఎందుకంటే నీ శరీరమును అడిగినా అడగకపోయినా ఏమో ఉపయోగం లేదు. శరీరం మట్టిలో కలిసిపోతే ఆత్మను అడుగుతాడు. ఎందుకంటే ఈ ఆత్మకు సావు లేని ఈ ఆత్మ అనంతమైన లోకాలకి వెళ్ళవలసిన దినం ఒకటి ఉంది. ఆ దినాన్న దేవుడు ముందు పెట్టి మనల్ని అంతా అడుగుతాడు, ఏ విధంగా నువ్వు బ్రతికావు. ఆయన తెలుసు, ఆయన అడుగుతాడు. మనం ఆ దినమందు మన ఆన్సర్ ఏంటి, దేవుని ముందు ఏమని మనము ఆయన ముందు మాట్లాడగలం. లెక్కలేని ధనం అనేది మన జీవితంలో మంచిది కాదా. దేవుని మాటలు సీరియస్గా ఎవరు తీసుకోవటం లేదు. ఎవరైనా ఏదైనా అంటే చాలా సీరియస్ అయిపోతున్నారు. కానీ దేవుని మాటలు ఎందుకో, దేవుని యొక్క వాక్యం చదవటంలో కానీ సీరియస్ లేదు, ప్రార్థన చేయడానికి సీరియస్నెస్ లేదు, దేవుని సన్నిధికి రావడానికి సీరియస్ లేదు. చాలా చులకనగా తీసుకుంటున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు. దేవుని పనుల విషయంలోనికి వచ్చేటప్పటికి చాలా ఈజీగా తీసుకుంటున్నాం. మనం తక్కువగా దేవుణ్ణి మనము అర్థం చేసుకుంటున్నాం, తక్కువగా చేస్తున్నాం మనం దేవుణ్ణి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, లెక్కలేని తనం ఏదైతే ఉందో దేవుణ్ణి తక్కువగా చేయటమే. దేవుడు ఎప్పుడు మనల్ని తక్కువగా ఉండాలని దేవుడు ఇష్టపడలేదండి. అలా అనుకుంటే ఆయన స్వరూపము, ఆయన యొక్క ఉన్నతమైన జీవితం దేవుడు మనకి ఎందుకు ఇస్తారు చెప్పండి. ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సృష్టిలో ఎన్నో జీవరాశులు చూస్తున్నాం. అన్ని జీవరాశుల్లో అద్భుతమైన జీవితం మనదే. మానవ జీవితం చాలా శ్రేష్టమైన. కానీ ఎందుకో ఈ జీవితం యొక్క విలువ అర్థం కాకుండా లోకంలోనే నిజమైనటువంటి జీవితం అనుకొని చాలా మనము లోకంలో చాలా సీరియస్గా ఉంటున్నాం. మనం ఉద్యోగం విషయంలో సీరియస్ ఉంటుంది, సంపాదించే విషయంలో సీరియస్ ఉంటుంది, చదువుల విషయంలో సీరియస్ ఉంటుంది, వంటలు చేసుకునే విషయంలో సీరియస్గా చేస్తున్నారు పనులు. ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా సీరియస్గా పరుగులు పెడుతున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికీ అసలు ఎంత తక్కువగా దేవుణ్ణి మనము అంచనా వేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, నష్టపోతామండి మనం. ఇప్పుడు అర్థం కాదండి మనకి, దేవుని యొక్క విలువ మనకి అర్థం కాదు. మన కళ్ళ ముందే బ్రతికి పరలోకానికి వెళ్ళిన వారిని చూస్తున్నప్పుడు అయ్యో నేను ఎందుకు దేవుడి కోసం నేను బ్రతకలేకపోయాను, సీరియస్గా ఎందుకో దేవుని దగ్గర నేను మొరపెట్టలేకపోయాను, ఎందుకు నా చేతిలో ఈ దైవ గ్రంథాన్ని పెట్టి నేను చదవలేకపోయాను అని అప్పుడు బాధపడతాను. ఇంకెంతకాలం చెప్పండి, సగం అయిపోయింది కదా, లైఫ్లో సగం అయిపోయింది. ఇక మిగతా జీవితము ఆయాసమే, దుఃఖమే, బాధలే, కష్టాలే, వేదనలే అన్నీ ఉన్నాయి. అన్నీ మన చుట్టే ఉన్నాయి. అన్నీ ఉన్నా అన్నిటి నుండి విడిపించగల దేవుని దగ్గర మోకరించలేని పరిస్థితి, ప్రార్థించలేని పరిస్థితి, దేవునికి లోబడని పరిస్థితి, వాక్యము దగ్గర మోకరిల్లలేని పరిస్థితి, దేవుని మాటకు విధేయత చూపించలేని మనస్తత్వం మనది. ప్రియమైన వాళ్ళారా, మనము చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో సీరియస్గా లేకపోతే నష్టపోతాం. నేను చెప్పడం వరకే కానీ ఏం చేయగలం. దాన్ని మనం దేవుని మాటలో, దేవుని సన్నిధి, ప్రార్థన జీవితం, వాక్యం చదివే విషయంలో సీరియస్గా మనము దేవుని ముందు లేకపోతే నష్టపోతాం.
ఈ నష్టం ఇప్పుడు మనకు కనపడదు. నష్టం అనేది ఇప్పుడు కనపడదు. జీవితం కోల్పోయిన వాళ్ళు అడగండి, చెప్తారు. బాల్యంలో ఏమీ అర్థం కాదు జీవితం విలువ, యవ్వనంలో కూడా అర్థం కాదు, ఎంజాయ్ చేయాలనుకుంటారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎంత ఆయుష్ను నేను వ్యర్థంగా గడిపేశానా అని బాధపడతారు. సమయం కూడా వెనక్కి తిరిగి రాయ, మన ఆయుష్ కూడా వెనక్కి రాదు, ముందుకే వెళ్ళిపోవాలి కానీ వెనక్కి తిరిగే పరిస్థితి మనకి లేదా. కాలం కూడా ఎంత వేగంగా తిరుగుతుందో మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఎంతమంది ఈ లోకాన్ని విడిచి మహామహులు, మహాగనులు, ఉన్నతమైన స్థితిని కలిగి జీవించిన వారు ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? వాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ? వారి గమ్యం ఏంటి? తర్వాత మన గమ్యం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? ఈ ఆలోచన అసలు మనకు ఉంటుందండి? ఎంత నిర్లక్ష్యం అండి బాబు. దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్య భావంతో మనం అంటున్నాం. ఇక్కడ పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నాడు, సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి అని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సజీవ యాగంగా బ్రతుకుండగా మీ దేహాన్ని, మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి అయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎలాగ అప్పగించమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా, ఈ లోక మర్యాదను అనుసరింపగా, మనం ఈ లోక మర్యాదనే అనుసరిస్తున్నాం. లోకానుసారమైన జీవితమే మనలో ఉంది, లోకానుసారమైన పనులే మనలో మెదులుతూ ఉన్నాయి, లోకానుసారమైనటువంటి కోరికలతో హృదయం అంతా నిండిపోయింది. మన ఆశ అంతా కూడా లోకమే. ఈ లోకం కోసమే మన ప్రాకులాట, ఈ లోకం కోసమే మన వెతుకులాట. చూసారా? ఈ లోకం కోసమే చాలా సీరియస్గా మనం బ్రతకడం చూస్తాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి మీ మనస్సు మారి, మరలమా మనస్సు మారి, మనస్సు మారాలంట. మన జీవితాల్లో మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే అర్థం ఏంటి? ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మారడం. అలాగే మనసు కూడా మారాలంట, రూపాంతరము చెందాలంట. మనస్సు మారు మనసు అంటారు కదా. మారు మనసు అంటే ఏంటి? మనసును మార్చుకోవడం, మరొక ఉన్నతమైన మనసు కలిగి జీవించడం. ఎప్పుడైతే దేవుళ్ళలోనికి మనం వచ్చామో, యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించామో, నమ్మి బాప్తిస్మం పొంది ఆయన రక్షణలో ఎదుగుతున్నామో, ఆటోమేటిక్గా మన మనసు మారిన వారమై ఉండాలి. రూపాంతరం అంటారు దీన్ని, మరొక రూపం. రూపాంతరం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో బట్టలు మార్చుకోవడం అనుకుంటా ఉంటారు. బట్టలు కాదండి, వైట్ అండ్ వైట్ వేసేసుకుంటే పరిశుద్ధులు అయిపోయారు. మనస్సు మారాలి. బట్టలు పై వేషం కాదు, ఏం మారాలి? అంతరంగం మారాలి, అంతరంగ స్వభావం మారాలి. అది దేవునికి ఇష్టం. రూపాంతరం చెందాలి. ఒక విత్తనం చూడండి, ఒక విత్తనం అనేది దానికి మరొక రూపం ఉంది. ఏంటి? మొక్క, చెట్టు, వృక్షం. ఒక విత్తనాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ విత్తనము లోపల మరొక ఉన్నతమైనటువంటి జీవితం ఉంది. దానికి ఒక అందమైన జీవితం ఉంది దానికి. అందుకనే ఆ భూమిలో పాతి పెట్టినప్పుడు అది ఏమవుతుంది? మరొక ఆకారాన్ని ధరించుకోవడం అనేది మనం చూస్తాం. అది భూమిలో పాతి పెట్టబడిన తర్వాత దానికి మరొక ఉన్నతమైన రూపాంతరం ఏదైతే ఉందో అది మొక్క, చెట్టు, వృక్షం.
అద్భుతమైన ఫలాలు, అద్భుతమైనటువంటి పుష్పాలు, అద్భుతమైనటువంటి నీడ, ఆ చెట్టు యొక్క ఆకారం చూసారా? చిన్న విత్తనము ఒక అద్భుతమైన మహావృక్షంగా మనం చూస్తున్నాం. అది దాని జీవితం. రూపాంతరం చెందిన తర్వాత దాని జీవితం. విత్తనం యొక్క జీవితం ఏంటంటే దాని జీవితం విత్తనం కాదండి, దానికి ఉన్నతమైన జీవితం ఉంది. అదే మహావృక్షం. అది అనేకుల యొక్క ఆకలి నింపడానికి ఫలాలు ఇచ్చే చెట్టు అయి ఉంటుంది. అనేక మందికి మనుషులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన జీవితం దానికి ఉంది. అది రూపాంతరం అని అంటే మనకు బాగా తెలుసు. గొంగళి పురుగు కూడా మనకు తెలుసు. గొంగళి పురుగు జీవితం అసహ్యమైనదే, ముళ్ళుతో ఉంటుంది. దాన్ని చూస్తే మనకు అసహ్యం వేస్తుంది. వాస్తవానికి దాని కూడా అసహ్యమై ఉండొచ్చు, కాకపోతే దాని జీవితం అది. మరి కానీ దానికి మరొక ఉన్నతమైన ఆలోచన ఉంది. నా జీవితం ఇది కాదు, నాకు మరొక రూపం ఉంది. మరొక రూపం ఉంది నాకు. ఈ రూపం కాదు, ఉన్నతమైన రూపాంతరం అనేది నాకు ఉంది. అది నాకు కావాలని అదొక గూడు కట్టుకొని కొన్ని దినాలు ఉపవాస త్యాగముతో తన యొక్క రూపాన్నే మార్చుకుంటుంది. సీతాకోకచిలుక ఎంత అందమైన జీవితం, రంగులతో ఉన్నటువంటి జీవితము సీతాకోకచిలుక జీవితం. కొనొక దినమందు దాని జీవితము ముళ్ళతోనే ఉంది, అసహ్యకరంగానే ఉంది. ఎప్పుడైతే రూపాంతరము చెందిందో అందమైన ఆకారము అది ధరించుకుంది. ఏమండి అవి నేర్పిస్తున్నాయి మనిషికి. ఒక విత్తనం నేర్పిస్తుంది, ఒక పురుగు నేర్పిస్తుంది. జీవరాశులు ఎన్నెన్నో విషయాలు ఈ మానవ జీవితానికి పాఠాలు నేర్పిస్తున్నా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎన్నో జీవరాశులు ముందు పెట్టి మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ఆయన బుద్ధిని నేర్పిస్తున్నాడు, జ్ఞానం నేర్పిస్తున్నాడు, ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. అయినా కూడా వాటిని తక్కువగా అంచనా వేస్తాం, కానీ మన బుద్ధి మార్చుకోవడానికి మాత్రం మనము ఇష్టపడమండి. అసలు జీవరాశుల యొక్క వాటి యొక్క రూపాలు మారుతున్నాయి, కానీ మనిషి యొక్క రూపం మారటం లేదు, రూపాంతరం చెందటం లేదు, జీవితం మారటం లేదు. ఊరికే అనుకుంటున్నాం అంతే. నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, రక్షణలో ఎదుగుతున్నాను అనుకుంటున్నావు తప్ప నిజమైన మారు మనసు, నిజమైన రూపాంతరం క్రైస్తవ్యానికి లేదు. ప్రియమైన వాళ్ళ ఎందుకు లేదు అని అంటున్నానంటే అసలు రూపాంతరం పొందిన వారు ఎలా ఉంటారో కొంతమంది నేను చూపిస్తాను బైబిల్ గ్రంథం. రూపాంతరం చెందిన ఒక విత్తనం ఎంత ఉన్నతంగా దాని యొక్క ఆ స్థితిని చూపిస్తుందో, రూపాంతరం చెందినటువంటి ఒక గొంగళి పురుగు ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందో, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది జీవితాన్ని మనం ఆలోచిస్తే రూపాంతరం పొందిన వారు ఇలా ఉంటారా అని మనకి అర్థం కావాలి. ఒకవేళ అర్థమయ్యి వదిలిపెట్టేయకుండా నేను కూడా ఇలా ఉంటే బాగుండునని మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సీరియస్గా తీసుకోండి దేవుని మాటలు. ఏదో వచ్చామా ఆదివారం గబగబా పరుగులు 12 గంటలకి మరలా ఎప్పుడు వదిలిపెడతారో 1 గంట అయితే వెళ్ళిపోదామా పరుగులు పెట్టుకుని ఇంటికి. ఇది జీవితం కాదండి, మీరేమనుకున్నా పర్వాలేదు, కానీ ఇది దేవునికి నచ్చే జీవితం కానే కాదు. సజీవ యాగంగా దేవునికి మన జీవితాలు సమర్పించుకోవాలండి. అది ఎవరైనా తను వెంబడించాలనుకున్న వాడు తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. తన సిలువనెత్తుకుని వెంబడించాలి. రూపాంతరం పొందినటువంటి వారు సిలువనెత్తుకుని వెంబడించాలి. ఏమనుకున్నారు జీవితం అంటే? ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడి జీవితాన్ని ఇవ్వలేదండి. చాలా జాగ్రత్తగా మన జీవితాలు దేవుడికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
రూపాంతరం పొందినటువంటి కొందరు జీవితాన్ని ఒకసారి మనం చూసి ఎంత గొప్పగా వారు బ్రతికారో మనం ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రివ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనిని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. దేవుని భక్తుడైనటువంటి స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. రూపాంతరం పొందండి, రూపాంతరం పొందండి, రూపాంతరం పొందండి అని చెప్తున్నటువంటి స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. అక్కడ ఎవరున్నారు తెలుసా? సౌలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఎందుకంటే అక్కడ క్రైస్తవుల్ని చంపడానికి ప్రథమ పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తి సౌలు. ఆ కాలమందు మొదటి అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదరిపోయేది. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి ప్రలాపించింది. సౌలైతే ఇంటింట చచ్చి పురుషులనేమి స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండేను. ఎవరమ్మైనా? సౌలు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, చంపేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఇక్కడితో ఆకుండా ఎక్కడికి బయలుదేరాడు? ఇప్పుడు మళ్ళా 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడగగా అతడు అంటున్నాడు, ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. నీవు నన్ను హింసిస్తున్నావయ్యా, నన్ను బాధలు పెడుతున్నావు, నన్ను భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నామని యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు ఈ సౌలు ఆయన మాటను విని ఆయన మాటకు లోబడి విధేయత చూపిన వాడిగా మనం చూస్తాం. అప్పటి వరకు హింసకుడిగా ఉన్నటువంటి ఈయన, దోషకుడిగా ఉన్నటువంటి ఈయన, హానికరుడిగా ఉన్నటువంటి ఈయన, అనేకుల మరణానికి సాక్షిగా ఉన్నటువంటి ఈయన దేవుని మాటకు తల వచ్చాడు. 6వ వచనం. లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చెయ్యవలనో అది నీకు తెలపబడనని చెప్పాను. చూసారా? పట్టణానికి వెళ్ళాడు. దమస్కులోని అననీయ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అననీయ అతని కొరకు ప్రార్థన చేశాడు. అననీయ అక్కడ ప్రార్థన చేశాడు అతని కొరకు. తర్వాత అతను ఎందుకు నియమించబడ్డాడో, ఎందు నిమిత్తమై దేవుడు అతన్ని పట్టుకున్నాడో అక్కడ అనేకమైన సంగతులు అననీయ ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడు. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడు, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడాడు. హింసకుడు మారిపోయాడు, దూషకుడు మారిపోయాడు, హానికరుడు మారిపోయాడు. మోసకరమైన జీవితంలో నుండి అర్థవంతమైన జీవితంలోనికి వచ్చేసాడు సౌలు.
ఎంతోమందిని చంపేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, ఎంతోమందిని హింసలు పెట్టడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చినప్పుడు, బాప్తీసం పొందిన తర్వాత అతను ఏం తీర్మానం తీసుకున్నాడు? నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్న జీవించేవాడును నేను కాదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మారు మనసు పొందిన వారు, రూపాంతరం పొందిన వారు ఇచ్చే సాక్ష్యం అది. నిజమైన రూపాంతరం ఎలా ఉంటుందండి? మార్పు పొందే జీవితం ఎలా ఉంటుందండి? పౌలు గారు ఏనాడు మళ్ళీ వెనకడికి వేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడదు. ఏనాడైతే ఆయన అంగీకరించాడో, ఏనాడైతే ఆయన తప్పు తెలుసుకున్నాడో, ఏనాడైతే రూపాంతరం చెందాడో, ఆనాటి నుండి మరణించే వరకు కూడా వెనకడుగు వేయలేదు లోకం వైపు చూడ. అదండి నిజమైన రూపాంతరం. ఆయన కోరుకుంటున్నాడు అదే. మీరు కూడా ఇటువంటి రూపాంతరము పొందండి. లాంటి రూపాంతరం మీకు కావాలి. లాంటి మార్పు క్రైస్తవుని జీవితాల్లో కలిగి ఉండాలి. లెక్కలైన ధనం కాదండి. దేవుని మాటకు ఆయన లోపడ్డా లేదా? విధేయత చూపించడా లేదా? విశ్వాసాన్ని కనపరచడం లేదా? దేవుని వాళ్ళారా, మరి మనం కూడా మారాం. మరి ఏ విధంగా మారాం మనకే తెలియాలి. మనం కూడా మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం. ఎలా ఉందో మన జీవితం? నిజంగా మారిందా లేకపోతే పుడతా భక్తి జీవితమో? మనమే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పేదేంటి? మన భక్తి మనకి తెలియదండి. మనం ఎంత భక్తి పరులమో, దేవుడు అంటే ఎంత భయం కలిగి జీవిస్తున్నామో, ఎంత ప్రార్థన పరులమో, దేవుని సన్నిధి అంటే ఎంత భయపడి మనం జీవిస్తున్నామో, అసలు నిజంగా మనం పరలోకం వెళ్తామో లేదా అన్నది మనకు తెలియదంట. మనకు తెలియదు. ఎవరికాలకు తెలీదా? తెలిసే తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరు చెప్పవసరం లేదు. మరి మన ధైర్యం ఏంటో, మన బలం ఏంటో సరే. మరి ఎప్పుడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆమె కనబడుతుంది. ఎవరా? సమరయ స్త్రీ. నిజమైనటువంటి రూపాంతరము చెందినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె సమరయ స్త్రీ. సమరయులు వేశ్యలు. చూసారా? వీరి పని వేరే. ఇటువంటి ఆమె దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. ఒక అద్భుతమైన సంభాషణ వారి మధ్య జరిగింది. ఆయన మాటలు విన్నటువంటి ఆమె మనసు మారింది, రూపాంతరంలోనికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు తన యొక్క మనసును మారుస్తా ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వింటున్నటువంటి ఆమె హృదయము రూపాంతరంలోనికి రావడం అనేది మనం చూస్తున్నాం. మార్పు చెందినటువంటి ఆమె, మారు మనసు పొందినటువంటి ఆమె, రూపాంతరంలోనికి వచ్చినటువంటి ఆమె, ఎంత విశ్వాసము! ఆయన మాటలు విన్నటువంటి ఆమె ఏం చేసిందో తెలుసా? 28వ వచనం 4. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? నా మనసును మార్చిన వాడు క్రీస్తు కాడా? నా జీవితాన్ని బట్ట బయలు చేసిన వాడు ఈ క్రీస్తు కాడా? రూపాంతరానికి మొదటి మెట్టు ఎక్కడానికి సహాయం చేసిన వాడు ఈ క్రీస్తు కాడా? నా జీవితం ఏంటో, నా విధానం ఏంటో, నా బ్రతికేంటో బట్ట బయలు చేసిన వాడు ఈయనే. కుండ విడిచి ఊరిలోనికి పరిగెత్తి, ఊరి వారిని అడుగుతుందని వెళ్ళి, ఊరి వారిని అడుగుతుంది, ఏమమ్మా ఏం జరిగిందమ్మనంటే,
నా జీవితాన్ని తెరిచిన పుస్తకములాగా బట్ట బయలు చేసినటువంటి ఒక శక్తిమంతుడైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను రండి అని ఊరు వారందరినీ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చింది. 39 నేను చేసినవా నీవు నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడండి, ఎంత అద్భుతమైన రూపాంతరం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి రక్షణ మార్గం చూడండి. ఈమె మారింది, మారు మనసు పొందింది. ఆమె రూపాంతరం వచ్చింది. తన ఊరి వారిని అందరినీ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆ మాటలు విన్న వారు అందరూ అంటున్నారు 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. అద్భుతం. ఊరి వారికి రూపాంతరం. ఒకే ఒక్క మెసేజ్ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఆ ఊరి వారందరినీ మార్చి. మనం ఎన్ని సంవత్సరాలు విన్నా మనిషికి అర్థం మాటలు వినాలి, వదిలిపెట్టేయాలి, వినాలి, విడిచిపెట్టేయాలి. అక్కడే మళ్ళీ ఇంటి దాకా కూడా మనం పట్టుకెళ్ళాం ఈ మాటలు. కానీ ఏమి ఎక్కడికి పట్టుకెళ్ళింది? ఊరి వరకు పట్టుకెళ్ళింది. ఊరి వరకు పట్టుకెళ్ళిన ఆమె ఊర్లో చెప్పి వదిలిపెట్టేది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చింది ఆయన దగ్గరికి. ఇదండి నిజమైన రూపాంతరం అంటే, ఇదండి మారు మనసు అంటే, ఇదండి రక్షణ పొందడం అని అంటే. మనం ఎంతమందిని మార్చామో, మనం ఎంతమందిని దేవుని ఎందుకు నడిపించామో, మన ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు. దేవునికి ఆనందం ఎక్కడ అనుకుంటున్నారా? మనం మారడం కాదు, మన ద్వారా అనేక మంది మారాలి. నువ్వు సాక్ష్యమై ఉండటం కాదు, నీ సాక్ష్యాన్ని విన్న అనేక మంది యేసు ప్రభు వారికి సాక్షులుగా నిలబడాలి. అమ్మా నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి కాదు, నీవిచ్చిన మాటను బట్టి కాదు, ఇప్పుడు మేము విన్నాము నిజంగా ఈయన లోక రక్షకుడు. రూపాంతరం చేసి అద్భుతమైన పని అండి ఇది. రూపాంతరములు ఉన్న శక్తి ఇది. నువ్వు మారడమే కాదు, అనేక మంది మార్పుకు ఉపయోగపడుతుంది ఈ రూపాంతరం. నిజమైనదైతే, మనం పొందిన రూపాంతరం నిజమైనదైతే అనేకులు మార్పుకి సహకారంగా ఉంటుంది. ఇది సమరేశ్వరిలో ఉన్నటువంటి అద్భుతమైన రూపాంతరం. గొంగళపురుగు లాంటి జీవితమేనా అండి అమ్మా? గొంగళపురుగు లాంటి జీవితమేనా సమరేశ్వరిది? గొంగళపురుగు లాంటి జీవితమే. చీతాకు ఒక చిలుకగా మార్చుకున్నాడు. సౌలు జీవితము గొంగళపురుగు లాంటి జీవితమే కదా. చీతాకు ఒక చిలుకగా మార్చుకున్నాడు. అద్భుతమైన జీవితం. లోకసువార్త 19వ అధ్యాయం ముగించేసుకున్నాం. లోకసువార్త 19వ అధ్యాయం మనకు తెలిసినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ తెలిసిన వారే, మనకి పరిచయిస్తలే. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనతో మాట్లాడతారు. ఆయన ఒక పట్టణానికి వెళ్ళాడు, అది ఎరుకో పట్టణం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే, అక్కడికి ఎవరు వెళ్ళారమ్మా? సుంకపు గుత్తదారుడు అయినటువంటి ఒక ధనవంతుడు ఆయన చూడాలని వెళ్ళాడు. యేసు ఎవరో అని చూడకోలేను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. ఆశ ఉంది, ఆయన చూడాలన్న ఆశ ఉంది, చేరలేకపోతున్నాడు. అందుకని ఒక మంచి ప్రయాణం చేశాడు. ఆయన చూడలేనులే, నాకెందుకులే అని ఇంటి ప్రయాణం అయిపోలేదు. ఆయన ఖచ్చితంగా నేను ఆయన చూసి తీరాలి, ఎలాగైనా ఆయన నేను చూడాలి, ఎలాగైనా ఆయన మహిమను చూడాలి, ఎలాగైనా ఆయన కార్యాలు నేను చూడాలి, ఆయన శక్తిని నేను గ్రహించాను. ఎవరో చెప్పడం కాదు, నేను కూడా చూడాలంతే. ఎవరో చెప్పడం కాదు,
నేను కూడా చూడాలి. ఏం జరిగింది? చూడాలనుకున్న ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చారు. ఎందుకంటే ఆయన మనసే ఏంటి? ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఏ ఆశ? లోకాశ, అద్వాస, శరీరాశ, జీవపటం, ఇవి బాగా నెరవేరుస్తారు. అంతేనా? అయ్యాసలేనా? దేవునికి అనుకూలమైన ఆశలు కలిగి ఉండాలి. మనం చూసిందల్లా కావాలి ప్రభా నాకు, ఈ ఆశను తీరుస్తాడా? ఈ ఆశల కోసమే మనం పరుగులు పెడుతున్నాం. అందుకే దేవుడు ఏమంటే తెలుసా? ఇవి లోక సంబంధమైనవి, ఇవి దేవుని వలన పుట్టినవి కావు. దేవుని వలన పుట్టినవి కానప్పుడు ఆశలు మనకెందుకు? దేవుని వల్ల ఏవైతే కలిగాయో వాటి విషయంలో మనం ఆశ కలిగి ఉండాలి. అది మంచి ఆశ అయితే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మన ఆశలు అనేవి ఎలా ఉంటాయంటే మనకు మించి ఉంటాయి. మన ఆశలు, ఆ ఆశలకి ఎంతో కొంత ఉండదు. ఈయన కూడా ఆశపడ్డాడంట ఆయన చూడాలని. ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపడి. మనకి ఆశ ఉండాలి. నేను ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో అనే ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నేను వాక్యం చదవాలని నేను వాక్యం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలని ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ ఆశని తీరుస్తాడు. దేవుడి సన్నిధికి నేను ఖచ్చితంగా క్రమం తప్పకుండా నేను వెళ్ళాలి అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. దేవుని విషయాల్లో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వెనకాడుకు వేయనివాడు. ఆశ మంచిదైతే ఖచ్చితంగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అందరిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఈయన దగ్గరికే వచ్చాడు. ఎందుకంటే ఈయనకి విపరీతమైన ఆశ ఉంది ఆయన చూడాలని, విపరీతమైన ఆశ ఉంది ఆయన ఇంటికి చేర్చుకోవాలని, విపరీతమైన ఆశ ఉంది ఆయన మనసు మార్చుకోవాలని. నాకు కూడా దేవుడు నా ఆశను తీరుస్తాడా? నా మారు మనసుకు, నా రక్షణకి, నా రూపాంతరానికి ఇతడు సహకరిస్తాడా అని అనుకున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ ఆశను నెరవేరుస్తాడు, తీరుస్తాడు ఖచ్చితంగా. అందుకనే జక్కయ్యని త్వరగా దిగిరా జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉండాలి. ఇంటికి నేను రావాలనుకున్నాను. యేసయ్య ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందండి? యేసయ్య మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? అద్భుతం ఆ జీవి. ఆయనకి అవకాశం లేదు, మన ఇంట్లో లేదు, మన ఒంట్లో లేదు. ఆయనకి అవకాశం లేదు, మన ఇంట్లోనూ లేదు, మన ఒంట్లోనూ లేదు ఆయనకి అవకాశం. గెట్ అవుట్. ఎప్పుడో తోలేసాం ఆయన, ఎప్పుడో. కానీ జక్కయ్య మాత్రం తన ఇంటికి చేర్చుకుంటున్నాడు. చేర్చుకుంటూ తన యొక్క వ్యక్తిగతమైన రూపాంతరం గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, జక్కయ్య నిలువబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగము పేదలకు ఇచ్చిచున్నాను. నేను ఏమని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్తున్నా. ఇది రూపాంతరం, ఇది రూపాంతరం. ఆయన అడగకుండానే, ఆయన అడగకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అడిగాడా? అడగకుండానే ఆయన అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తుల సగము పేదలకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆయనకి తెలుసు అన్యాయంగా నేను సంపాదించి, అన్యాయపుచ్చము, అన్యాయపు ఆస్తులు పరలోకానికి నడిపించమని తెలుసుకున్నటువంటి ఆయన రిక్తులుగా తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. అద్భుతమైన రూపాంతరాన్ని సాధించుకుంటున్నాడు. అందుకని వెంటనే ఏమన్నారు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే అబ్రహాము కూడా దేశాన్ని అంతా ఇచ్చేసిన దానికి వందనం చెప్పి ఏం చేశాడంట? ప్రభువా, నాకు వద్దు నాయన, పునాదులు గల పట్టణం కావాలా, పునాదులు లేనిది వద్దు నాకు, భూమి వద్దు, ఆ పునాదులు గల పరలోక పట్టణం నాకు
కావాలని బ్రతిమలాడుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి, నేడు ఇంటికి రక్షణ వచ్చి. ఎంత అద్భుతం అంటే ఇదండి నిజమైన రూపాంతరం. అంటే ఇంటికి రక్షణ తెచ్చుకోవడం అంటే ఏ రక్షణ తెచ్చుకోవడం, నమ్మి బాప్తిసం పొంది రక్షణ తెచ్చుకోవడం అది కాదండి. సరైన రూపాంతరం ఉండాలి మనలో. బాప్తిజం పొందమంటే ఏముందంటే ఇలా రేపు నీటిలో మునుగు వచ్చేయడమే కదా, చాలా ఈజీ అయిపోయింది. పొందిన తర్వాత ఎలా బ్రతకాలో నేర్చుకోవడం మర్చిపోతున్నాం మనం. ఇంటికి ఏమొచ్చిందంట? ఇది రూపాంతరం చెందినటువంటి జీవితం. పాత నిబంధనలో కొంతమందిని చూపిస్తాను చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ముగించేసుకుందాం త్వరగా అమ్మా. ఎందుకంటే మధ్య వాక్యం మనసుకి ఎక్కలేదంట చాలా మందికి. 10 నిమిషాలు చెప్పాలండి వాక్యం, ఎక్కువసేపు చెప్తే మనసుకి ఎక్కదు. అదే ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, ఎన్ని గంటలు చూసినా తరగన. టీవీల దగ్గర కూర్చున్నా, ఎక్కడ ముచ్చట్ల దగ్గర కూర్చున్నా, ఎంత సమయమైనా అయ్యి బాబా అప్పుడైపోయిందా టైము, అయ్యి బాబోయ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, మా ఆయన వచ్చేస్తారు, బాబోయ్ ఇల్లు వంట ఉండేయాలి. అప్పుడు ట్యాంక్షన్. అప్పటి వరకు ఏముండదు, అయ్యి బాబా అప్పుడైతే టైం అయిపోయిందా. ఈ సొల్లు బొబ్బులు చెప్పుకున్నందుకు కాలం టైం, ఈ టైం అసలు మాకు తెలియదండి. విలువలేని మాటలన్నిటికీ టైం కూడా సరిపోదండి. ఎందుకంటే మాయ, అంతా మాయే. సినిమాలు చూడడానికి, సీరియల్ చూడడానికి, ముచ్చట్లు ఎట్టడానికి ఎంత సమయాన్ని ఇచ్చేస్తాం మనం. మాటలు ఎప్పుడు ముగిస్తాడా చూస్తున్నారు కదా, ఎప్పుడు ముగిస్తాడా తొందరగా జలాని అన్నట్టు. సరే నేనెందుకు వదిలి పెడతాను, నీకంటే మూర్ఖుడిని నేను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ ఒక ఆమె మనం చూస్తాం. ఆమె ఎవరో తెలుసండి? రాహాబు. 11వ వచనం. ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసిందని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెండ్రులు, వారికి కలిగిన వారు ఉన్న వారందరూ సాగకుండా బతికినిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని బ్రతిమలాడుకుంటుంది రాహాబు. ఏం చేసింది తెలుసా? ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 2 వేగుల వారిని కాపాడుకుంది. ఇంటి పైకప్పులు దొరికితే అయిపోయేది, కానీ దేవుని కాపుదల అని ఆమె యొక్క అద్భుతమైనటువంటి జీవితం చూడండి. వాస్తవానికి ఆమె వేసే ఉండొచ్చు, పాపంలో బ్రతుకుతూ ఉండవచ్చు. ఇది గొంగర పురుగు లాంటి జీవితమే వాస్తవానికి. కానీ ఇప్పుడు సీతాకోక చిలుకగా మారడానికి ఆమె వేడుకుంటుంది. అయ్యా మీ దేవుడు భూమి అందును ఆకాశమందును నిజమైన దేవుడు. అసలు నిజంగా మీ దేవుడు మీ పక్షంగా చేసిన కార్యాలు మేము విన్నప్పుడు చూసిన ఇశ్రాయేలుకు మార్పు లేదండి. కళ్ళతో చూసారు, 2 పాయలుగా విడిపోయింది సముద్రము. కళ్ళతో చూసి ఆరిన నేలలో నడిచి ఆ పక్కకి వెళ్ళిన తర్వాత నీళ్ళు లేవని, అమ్మ చంపేయడానికి తీసుకొచ్చావా ఇక్కడికి, నీళ్ళు ఇచ్చేటప్పుడు నీళ్ళు లేవని. సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు, నీళ్ళు ఇవ్వలేడండి. దేవుని ఎంత తక్కువగా చూశారు చూడండి. మనలాగానే ఇశ్రాయేలు కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే. మనం ఎంత తక్కువగా దేవుని అంచనా వేస్తున్నామో, నిర్లక్ష్యాన్ని వహిస్తున్నామో, అజాగ్రత్తగా బ్రతుకుతున్నామో, ఇశ్రాయేలు కూడా అలాగే బ్రతికి అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. మనం కూడా కూలిపోతాం ఏదో ఒక రోజు. మాట చెప్పక తప్పదు, మరి ఏం చేయాలి? ఎందుకంటే ఇశ్రాయేలు కూడా అలాగే తక్కువగా అంచనా వేశారు. 2 పాయలుగా చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? ఆహారం ఇవ్వలేడా? ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, కాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా
వారి యొక్క కాళ్ళకు వాపు రాకుండా, బట్టలు మాయకుండా 40 సంవత్సరాల ప్రయాణం అది. ఒక రోజు వేసుకున్న బట్టలే కొంగు కడతాయి, నెల రోజులు వేసుకున్న చెప్పులే అరిగిపోతాయి. మనకి నడిచి కాళ్ళు వాపులు వచ్చేసి ఇప్పటికే నడవలేకపోతున్నాం. మోకాలు చెప్పులు అరిగిపోయినాయి మనకి. అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు నడిచామండి మనం ఇప్పుడు? కొందరు 30, కొందరు 40, కొందరు 50 నడిచారు. అరణ్యంలో వారు రాళ్ళకుండా ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. కాళ్ళకు వాపు లేదు, చెప్పులు వరగలేదు, బట్ట మాయలేదు. అద్భుతం. అయినా దేవుడిని నమ్మలేదు. అందుకే చెప్తున్నాడు మలాంటి వాళ్ళు అని. అలా సరే, వాళ్ళ కళ్ళతో చూసినా కూడా దేవుని మీద విశ్వాసం లేదు. విన్నటువంటి యెరికో పట్టణంలో ఉన్న రాహాబ్ అనే వేశ్య విని ఏమంటే తెలుసా? మా గుండెలో కరిగిపోయాయా. నిజంగా మీ దేవుడు ఆకాశం ముందర భూమి మీదనో నిజమైన శక్తి కలిగిన దేవుడు. ఆ దేశాన్ని కూడా మీరు స్వాతంత్రం ఇచ్చుకున్నారు. అయితే నన్ను, నా కుటుంబాన్ని కాపాడు వేడుకుంది. దేవుడు కాపాడలేదా? కొత్త నిబంధనలో ఆమె నీతి మంత్రాలని యాకోబు పత్రికలో మనకు వస్తుంది. యేసుక్రీస్తు వంశావళిలో రాహాబ్ అనే వేశ్యను కూడా చేర్చడం మనం చూస్తున్నాం. చూసారా ఎంత అద్భుతం చేశారా? జీవితం గొంగళపురిగా మారిన తర్వాత సీతాకోక చిలుక అందమైన జీవితం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే కష్టపడాలి. ఆ విషయంలో కష్టపడకపోతే మనల్ని దేవుడు ఇష్టపడ్డాడు. రూతు గ్రంథంలో కూడా ఒక ఆమెను మనం చూస్తాం. రూతును మనం చూస్తాం. ఎవరామె? రూతును కూడా మనం చూస్తున్నప్పుడు, రూతు జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆమె కూడా అన్యరాలే. గొంగళ పురుగు లాంటి జీవితమే ఆమెది కూడా. అవునా కాదా? రూతు జీవితం కూడా ఎటువంటి జీవితం అమ్మా? గొంగళ పురుగు లాంటి జీవితమే. అక్కడికి నయోమి తన యొక్క భర్త, తన యొక్క 2 కొడుకులతో వెళ్ళి అక్కడ నివాసం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరికి వివాహం చేసింది. వార్పని, రూతుని. చూడండి, అక్కడ సమస్తాన్ని కోల్పోయినటువంటి నయోమి ఇక తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో 2 కోడళ్ళని పిలిచంటది, అమ్మా ఇంకా నాకు బిడ్డలు కూడా పుట్టరు, అలాగని మీరు చేసుకోవాలని కూడా మీ వయసు కూడా తీరిపోతుంది, ఇక్కడే మీరు యవనస్తులుగా ఉన్నారు కనుక ఇక్కడే మీ వాళ్ళని ఎవరొకరిని వివాహము చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెబితే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఏం చేసిందమ్మా? ఆమె ముద్దు పెట్టుకుంది, వార్ప ముద్దు పెట్టుకుంది, రూతు కూడా ముద్దు పెట్టుకుంది. కానీ వార్ప వదిలిపెట్టి వెళ్ళిపోయింది. రూతు ఏమండి తన అత్తను హత్తుకుంది. వార్పేంటో విడిచిపెట్టి వెళ్ళిపోతే రూతు మాత్రం అత్తనే హత్తుకుంది. హత్తుకొనుటలోనే అద్భుతమైన జీవితం ఉంది. అత్తను హత్తుకున్నటువంటి రూతు జీవితము అద్భుతంగా మారిపోయింది. అక్కడే టర్నింగ్ పాయింట్లోకి వచ్చేసింది ఆమె. ఒకవేళ వార్పలాగా వెళ్ళిపోతే ఇక్కడ ఆమెతో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? అత్తనే హత్తుకుంద గనుక. హత్తుకున్నాము ఏమంటుందో చూడండి ఒకసారి రూతు గ్రంథము. దీన్నమ్మా అత్తను హత్తుకున్నటువంటి కోడలు ఏమంటుంది? నేను నిన్ను విడిచిపెట్టను, నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు, నీవు నన్ను విడిచిపెట్టేమని అనొద్దు, అసలు బ్రతిమలాడుకోవద్దు, నీ వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మనల్ని ఇద్దరిని ఎవరో వేరు చేయడానికి అవకాశమే
లేదు. మరణమే మనల్ని విడదీయాలి. ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం అండి కోడలది. ఒక ప్రక్క అత్త ప్రేమ, ఒక ప్రక్క కోడలి యొక్క ప్రేమ. ఎంత అద్భుతం ఉన్నాయా ఈ దినాల్లో? ఎక్కడ ఎతికినా ఎక్కడ దొరకవండి. ఎందుకంటే సీరియల్ చూస్తున్నాం కదా, ఉండవు. మనం సీరియల్ చూసినంత కాలము అత్త కోడల మధ్య ఎప్పటికీ పడదు. ఎందుకంటే సీరియల్ కూడా అయ్యే ఉంటాయి. ఏ కుటుంబాన్ని ఎలా తగలబెట్టేదన్నా సరే. ఈ మధ్య రిజల్ట్ ఏంటంటేనండి, ఈ సీరియల్స్ను కూడా ఎక్కువ చూసేవారు క్రైస్తవులేనంట. సిగ్గుపడాలి కదా మనం. క్రైస్తవులు ఎక్కువగా సీరియల్స్ చూస్తున్నారంట. అంటే దాంట్లో అద్భుతమైనటువంటి పాఠాలు ఉంటాయని, కుటుంబాలు బాగా కట్టుకోవాలని అవే బాగా చూస్తున్నారు. ఆ సీరియల్ కాదు, ఇక్కడ ఉన్న సీరియల్ చూడండి. ఆ సీరియల్ కాదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సీరియల్, అత్త కోడల సీరియల్ చూడండి. అందుకనే ప్రసంగికులు కూడా భలే దొరుకుతున్నారంటే. ఇక ఈ మధ్య వాక్యాలు ఏమో రెఫరెన్స్ చేయట్లేదు, సీరియల్ అల్లేస్తున్నారు. సీరియల్ తెగ చెప్పేస్తున్నారండి. పాస్టర్లు కూడా కష్టపడే, బైబిల్లో కష్టపడి చదవవసరం లేకుండా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లకల్లవలన్నీ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారండి. వాయిన్ చేస్తున్నారు సేవకులు కూడా ఈ మధ్య. ఎందుకంటే మరి కుటుంబాలు కూడా ఇలా సర్వనాశనం అయిపోయి మరి ఏం చేయాలి? ఈమె అత్తని చేర్చుకొని అత్తను వెంబడించింది, అత్త మాటకు లోబడింది. అందుకనే ఆమె జీవితం కూడా అద్భుతంగా దేవుడు మార్చేశాడు. అదే అక్కడ ఐగుప్తులో ఉండిపోతే ఆమె ఇక గొంగల కొరికలాంటి జీవితమే కాదు, అసహ్యకరమైన జీవితమే, విగ్రహారాధనే, మోసకరమైన జీవితమే, విగ్రహారాధన. లోకంలోని జీవితం అంతే తప్ప ఇంకేముంటుంది చెప్పండి? లోకంలో ఉన్న బ్రతికి ఏముంటుందండి? లోకంలో బ్రతికే వాడికి దేవుడు అంటే భయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎంజాయ్ చేయాలంటాడు, ఇష్టానుసారంగా తిరగాలంటాడు, తాగాలంటాడు, తినాలంటాడు, తిరగాలంటాడు, ఎంజాయ్ చేయాలంటాడు. ఇదే ఉంటుంది లోకంలో. దేవుడికి వచ్చామనుకోండి, తినడానికి లేదు, తాగడానికి లేదు, తిరగడానికి లేదు, అంత కంట్రోల్. ఇక్కడ కంట్రోల్గా ఉంటేనే రేపు పరలోకంలో అద్భుతమైన జీవితం ఉంది. ఇక్కడ కంట్రోల్ తప్పేమనుకోండి, అక్కడ కూడా తప్పి నరకానికి వెళ్ళిపోతాం. అంతే, కంట్రోల్ తప్పుతాం అక్కడ కూడా. దేవుని వాళ్ళరా మనసు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అనాలోచనగా దేవుని దగ్గర మనం ఉండకూడదు. దేవుని చిత్తానుసారం బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. నేను గొప్పగా ప్రార్థనలు ఎదగాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. నేను దేవుని వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను, దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా దేవుడు సహకరిస్తాను నీకు. నేను దేవుని సన్నిధికి నిత్యము ఆయన ఆరాధించాలని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నాకంటే నా భక్తి ఎక్కడున్నా నన్ను కాపాడుతుందని అనుకున్నాం అనుకోండి, కాపాడుతుంది, బాగానే కాపాడుతుంది. నా భక్తి నా ఇంట్లో ఉన్నా నన్ను కాపాడుతుందని అనుకుంటే దానంత మోసం వరకు ఉండదు. ఆలోచించి మంచి తీర్మానం తీసుకుంటే దేవుడు ఎదగడానికి, దేవుడు కోరుకున్న నిజమైన రూపాంతరము మరలా మనం సాధించడానికి ప్రయత్నించేద్దాం. ఈ మాటలో మన మనసును పెట్టి జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. దేవుడి మాటలతో మనం బలపరిచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. నమ్మదగిన మా గొప్ప తండ్రి, అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక రాస్తూ